రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమరావతి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తాళ్లేపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఇప్పటికే సమాచారం అందుతుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు అమరావతికి సంబంధించి మోదీ పర్యటించారు. అయితే అమరావతి శంకుస్థాపనకి సంబంధించి అక్కడ ప్రధాని మోదీ పర్యటించారు. ఒక భారీ పెద్ద సభ నడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తాళ్లేపాలెంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పొలాల మధ్యలో పైపులు, అమరావతి కోసం తీసుకొచ్చిన పైపులు తగలబడినట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే రాజధాని పనుల కోసం ఆ పైపులను తెచ్చి అక్కడ పెట్టారు. ఒక వైపేమో ప్రధాని మోదీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం అమరావతిలోని తాళ్లేపాలెంలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్లో అందిస్తారు. రైట్ సాహిత్య, ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే మరోవైపు ఏమో మోదీ సభ నడుస్తుంది. ఆ సభకు ఈ అగ్ని ప్రమాదం జరిగిన చోటుకి ఎంత డిస్టెన్స్ లో ఉంది? దాదాపు మోదీ ప్రసంగం ఇస్తున్న సభా ప్రాంగణం ఏదైతే ఉందో దానికి అతి సమీపంలోనే తాళ్లేపాలెం అనే ఒక ఊరిలో ఉన్నటువంటి లోపల ఒక పొలాల మధ్యలో ఏవైతే పైప్ లైన్లు పెట్టి ఉన్నాయో ఇవన్నిటిని కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ అమరావతి రాజధాని పనుల కోసం అయితే కనుక అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్లు వేసేందుకైతే కనుక ఇక్కడ వీటన్నిటిని కూడా పేర్చడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే నేను పైప్ లైన్ల మీద నుంచుని ఉన్నానో ఈ పైప్ లైన్లే చాలా గట్టిగా ఉన్నాయి. చూడొచ్చు మనం ఈ పైప్ లైన్స్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఆ సమయంలో అయితే కనుక డెవలప్మెంట్ కోసం అయితే కనుక వాడారు అని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా జరపకపోవడంతో ఇవి ఇక్కడే అలాగే మురుగున పడిపోయి ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఏవైతే మంటలు చెలరేగుతున్నాయో ఆ మంటలకు సంబంధించి కూడా ఫైర్ ఇంజన్లు 4 వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వాటిని అదుపులోకి చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. మనం ఒక్కసారి అటువైపు లుక్ వేసుకుందాము. 1, 2, 3, 4 ఫైర్ ఇంజన్లు వరుసనే మనం ఫైర్ ఇంజన్లు చూడొచ్చు. ఫైర్ ఇంజన్లు ఎన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మంటలు అనేవి ఆగడం లేదు. అక్కడ మనం పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బందిని కూడా చూస్తున్నాం. పూర్తిగా తడిసిపోయారు అక్కడ వాళ్ళు. అయినప్పటికీ కూడా మంటలు అనేవి ఆగడం లేదు. ఆ మంటలు ఇప్పటి వరకు కూడా కాస్త తగ్గుముఖం ఎంత ఎక్కువగా వచ్చాయో మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఎంత తగ్గుముఖం పడుతూ వస్తుంది కొంచెం. అయితే ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు రావడం, అక్కడ ఒక మోటార్ని సెట్ చేయడం, ఒక క్రొక్లైనర్ని తీసుకెళ్లడం, ఈ సిబ్బంది అంతా కూడా వాటికి ఏదైతే మంటలు ఎక్కువగా ఎగసిపడుతూ ఏదైతే దోహదపడుతుందో ఆ దగ్గర నుంచి అయితే కనుక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనుక సిబ్బంది ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రొక్లైనర్ని కూడా ఉపయోగిస్తూ మధ్యలో ఏవైతే దట్టమైన ఈ ఆకులు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చెట్లు చిన్నవి వాటన్నిటిని కూడా తొలగిస్తూ అక్కడ ఆ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్ అన్నింటినీ కూడా పక్కకు లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ మంటలు దేనికి అంటుకున్నాయి? అసలు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సభా ప్రాంగణం లో అయితే కనుక అతిరథ మహారథులందరూ కూడా వచ్చున్నారు. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, ఇక మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అబ్దుల్ నజీర్ కూడా అక్కడే ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారు. నేపథ్యంలో అయితే కనుక అతి సమీపంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఆనుకుని ఉన్న పైప్ లైన్లు ఏవైతే పడేసి ఉన్నాయో ఇక్కడ మంటలు ఎలా చెలరేగాయనే ఒక ప్రశ్న కూడా వ్యక్తం అవుతా ఉంది. అయితే ఈ అంత పెద్ద సభ జరుగుతుంది. రాష్ట్రం అంతా ఈ సభ వైపే చూస్తూ ఉంది. నరేంద్ర మోదీ ఏమి హామీ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్కంఠతో ఉన్నారు. అయినప్పటికీ కూడా అదంతా అంటే ఈ ఏదైతే హైలైట్ వార్త జరుగుతూ ఉందో, హైలైట్ విషయం జరుగుతూ ఉందో, అమరావతి రైతులకు కానీ రాష్ట్రానికి కానీ మేలు జరిగేటటువంటి ఒక సభ జరుగుతుంది. ప్రధాని ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాని అనేకమైన విషయాలను అయితే కనుక ఆంధ్ర ప్రజలతో అయితే కనుక ఆయన చెప్పుకోవడానికి వచ్చున్నారు. వాళ్ళకు ఒక హామీ ఇవ్వడానికి అయితే ప్రజలందరికీ కూడా ఆయన వచ్చిన నేపథ్యంలో ఇది ఒక డైవర్షన్ అనుకోవచ్చా? ఎందుకు అంటే ఈ మంటలు ఎలా చెలరేగాయి అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. నిజంగా ఆ మంటలు స్టార్టింగ్ నుంచి కూడా ఎలా చెలరేగాయి అంటే పైపులు అనేవి అంత ఈజీగా సులభంగా ఏదో ఎండకో లేకపోతే ఒక చిరు మంటతో అయితే కనుక ఎగసిపడే మంటలు అయితే కాదు. అతి ఘోరంగా అయితే కనుక ఎవరో పెట్రోల్ పెట్టి అంటిస్తే తప్పితే అంత మంట అయితే రాదు. ఖచ్చితంగా ఆ నేపథ్యంలోనే ఎవరైనా ఏదైనా చేసి ఉంటారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు నరేంద్ర మోదీది స్పీచ్ అక్కడ కొనసాగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఒక
ఏదైతే ఈ మంటలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తూ కూడా సగానికి సగం అయితే కనుక ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. మరింతగా ఇంకా మంటలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి, వాటిని కూడా అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు మనం ఇంకొక మోటార్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక మోటార్ని కూడా అక్కడ అమర్స్తున్నారు. ఆ మోటార్ని అమర్చిన తర్వాత కూడా దాని నుంచి వాటర్ వచ్చే విధంగా అయితే కనుక దాన్ని సెట్ చేసి అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంటే దీన్ని నిజంగా చాలా సీరియస్గా తీసుకునేటటువంటి విషయంగానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఒకవైపు మోదీ మాట్లాడుతూ అక్కడ అంత పెద్ద సభ జరుగుతుంటే డైవర్షన్ చేయడం కోసమే ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేసి ఉంటారా, లేకపోతే నిజంగానే అగ్ని ప్రమాదమే జరిగిందా, అసలు ఏంటి అనేది అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మంటలు ఇంకా ఎగసి పడుతున్నాయి కాబట్టి వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అటు సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ మంటలు అయితే ఇంకా చూడొచ్చు మనం, అది ఉండి కూడా ఎక్కువ నీళ్లు పోస్తున్న కొద్దీ కూడా అది పైకి లేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆ పొగ, నల్లటి పొగ కూడా ఆకాశం వైపు దట్టంగా అటువైపు ప్రాంతానికి ఇటంతా కూడా ఏదైతే మనకి చాలా వరకు కూడా ఏదైతే పొలాలు ఉంటాయో ఆ పొలాల మధ్యలోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా మనకి కొబ్బరి చెట్లతో పాటు ఇక్కడ గ్రీనరీ ఏరియా మొత్తం అంతా కృష్ణానది పరివాహక ప్రాంతంగా మనం ఇదంతా చూడొచ్చు. అయితే ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఎంతో గ్రీనరీగా కనబడుతుంటుంది, కానీ ఇప్పుడంతా నల్లగా మారిపోయింది. ఎందుకు? ఈ పొగ వల్ల. ఈ పొగ అంతా కూడా ఎందుకు? ఈ మంటల వల్ల, ఈ పైప్ లైన్ల వల్ల అయితే కనుక చాలా ఎక్కువగా అయితే కనుక ఈ పొగ అంతా మొత్తం కమ్ముకుపోయిందని చెప్పచ్చు. ఆకాశాన్ని చూడాలంటే కూడా మనం ఖచ్చితంగా ముందు పొగని చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ పొగ అడ్డుకుంటుంది ఆకాశం చూడాలంటే. కింద నుంచి మంటలు, పై నుంచి పొగలు, మొత్తం అంతా కూడా అమరావతి రాజధాని వాళ్ళ ఎందుకు ఇంతలాగా మండుతోంది అంటే ఒకవైపు ఎగిసిపడే అంటే ఎండలు ఒకవైపు, ఇంకోవైపు అయితే కనుక అంటే ఎండల వల్ల వచ్చిన మంటలా లేకపోతే ఎవరైనా చేశారా, ఇలాంటి ఏ కార్యక్రమం చేసి ఉంటారా అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ అయితే సిబ్బంది ఇంకా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎగ్జాక్ట్గా మనం అదే లొకేషన్ దగ్గర ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా ప్రతి వార్తనైతే బిగ్ టీవీ అందిస్తూ ఉంది మీకు. అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే మంటలు ఎగిసి పడుతున్నాయని కూడా చూసింది బిగ్ టీవీనే. ఇక్కడికి వచ్చి కూడా మనము ఫస్ట్ ఆ విజువల్ తీసాము, తర్వాత ఆ పొగలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది వచ్చి దాన్ని అయితే పరిశీలించి ఆ తర్వాత మంటలు ఆర్పే ప్రయత్నంలో భాగంగా అయితే కనుక అనేకమైనటువంటి ఫైర్ ఇంజన్ని తీసుకురావడం, ఇప్పుడు ఇంకొక మోటార్ని పట్టుకెళ్తూ ఉన్నారు. ఆ మోటార్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఆ మోటార్ని కూడా అంటే ఇప్పటికే ఒక 2 మోటార్లను అయితే అమర్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ మంటలన్నీ ఆర్పడానికి అనేక మార్గాలను అయితే కనుక చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. అంటే కొద్దిపాటి మంటనైతే ఆర్పగలిగారు, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక మనకి మంటలు ఆగుతున్నట్టయితే కనిపించడం లేదు. అయితే ఏదైతే పొగ మంటతో పాటు మొత్తం అంతా మనం చూస్తున్నాం కదా, ఈ సిచ్యువేషన్ అంతా కూడా మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇంకొక మోటార్ని అమరుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు అనేవి చాలా వరకు కూడా అంటే ఈ కార్నర్లో ఒకసారి మనం చూద్దాము. పొగ ఆల్రెడీ అక్కడ వరకు కూడా మంట వెళ్ళిపోయిన నేపథ్యంలో అయితే కనుక అదంతా ఆరిపోయి ప్రస్తుతం నార్మల్ అంటే ఏదైతే ఆ పొగకు సంబంధించి నార్మల్గా ఫస్ట్ ఎంత వచ్చిందో అంత బ్లాక్ స్మోక్ కాకుండా ఇప్పుడు ఆ పైప్ లైన్స్ అన్నిటి మీద కూడా ఎంత మంట అంటుకుందో ఆ మంట అంతా కూడా ఆర్పేసే ప్రయత్నంలో భాగంగా అయితే కనుక వచ్చి నీటిని తీసుకురావడం కానీ ఫైర్ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం వల్ల అయితే కనుక మొత్తం చాలా వరకు అదుపులోకి తీసుకురాగలిగారు. కానీ మరోవైపు అయితే కనుక అది ఇంకా ముందుకు ఎగబాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు మండుటెండలో కూడా ఇలాంటి మంటలు ఇంకా ఎక్కువ అధికంగా అయితే కనుక ముందుకు చెలరేగడానికి అయితే కనుక సహాయపడతాయి. ఏలూరు రేంజ్ ఐజీ కూడా అశోక్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చినారు. మనం చూడొచ్చు బ్లాక్ క్యాప్ పెట్టుకుని కూడా ఆయన ఇప్పటికే అందరికీ దిశానిర్దేశం అందిస్తున్నారు, ఎలా ఏం చేయాలి అని చెప్పేసి కూడా. అయితే ఇక్కడ మొత్తం మీద వాళ్ళందరికీ సంబంధించి కూడా అందరినీ అలర్ట్ చేసి ఒక్కొక్క మోటార్ని కూడా అమరుస్తూ కూడా ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే కింద నుంచి ఆ పైప్ లైన్లు 3 పైప్ లైన్లు మనం చూడొచ్చు. ఆ 3 పైప్ లైన్ల నుంచి కూడా మోటార్ అమర్చి ఆ నీటిని అయితే కనుక అంటే లోపల ఏదైతే బోర్ ఉంటుందో ఆ బోర్లో నుంచి బోర్ వాటర్ వచ్చే విధంగా అయితే కనుక వాటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
మొత్తాన్ని కూడా అక్కడ ఆ ఫైర్ ఇంజన్స్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఫైర్ ఇంకా ముందుకు వెళుతూ ఉంది. కాస్తపాటి వరకు అయితే కనుక మంటలు అనేది ఆరుతూ ఉన్నాయి కాబట్టి మరోవైపు మంటలన్నింటినీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మోటార్ ఏవైతే అమర్చారో వాటి నుంచి అయితే కనుక కింద లోపల నుంచి వాటర్ తీసుకొచ్చి భూమి లోపల వాటర్ నుంచి అయితే కనుక బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాని మీదకైతే కనుక మంటని ఆర్పే దానికైతే కనుక సహాయం చేసే విధంగా వీటిని అయితే కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 4-5 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. 4-5 ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారని మనం చూడొచ్చు. అయితే ఇంకా చాలాసేపటి నుంచి కూడా అంటే దాదాపు ఒక 40-45 నిమిషాల నుంచి మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సగం వరకు మంటలు తగ్గాయి. ఇంకొక సగం వైపు ఇంకొక సగం ఏరియా ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ వరకు కూడా మంటలు అనేవి ఖచ్చితంగా అవి ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు అందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు. అక్కడ చూడొచ్చు మనం ఆపోజిట్లో అక్కడ నుంచి కిందకి దిగి అక్కడి నుంచి కూడా వాటర్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం విజువల్ చూడొచ్చు. మా వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ కూడా మొత్తం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ వాటర్ని కూడా రైట్ సైడ్ నుంచి ఏదైతే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఏదైతే మంటలు వెళ్తున్నాయో ఆ మంటల్ని పూర్తిగా అయితే కనుక ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ మంటలు అనేవి పూర్తిగా మనకైతే అదుపులోకి వస్తున్నట్టుగా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా మంటలు ఎంతలా ఎగిసిపడ్డాయో మనం చూసాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేసారు పోలీసులు. అయితే ఆ మంటలు ఇంకొంచెం లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మంటలు అయితే కనుక ఇంకొంచెం పైకి లేస్తున్న నేపథ్యంలో అయితే కనుక వాటిని అయితే కనుక ఖచ్చితంగా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీనికి అంతటికీ కూడా ఏది కారణం అనేది కూడా ఇంకా తేల్చే ప్రయత్నం అయితే కనుక పోలీసులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకురాగలిగారు. చాలా సాహసోపేతంగా అయితే కనుక పోలీసులు ముందుకు వెళ్ళి దానికి సంబంధించిన ఏవైతే పరికరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే మనతో ప్రస్తుతం అయితే కనుక అశోక్ కుమార్ గారు ఉన్నారు. సరే ఏంటి మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి కదా, ఏ కారణం సో కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ అంటే ఇంకొంచెం సేపు అయితే కనుక ఆగితే మొత్తం పూర్తిగా అయితే కనుక వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు అయితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అయితే పోలీసులు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు మోదీ సభా ప్రాంగణం దగ్గర అయితే కనుక అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ ఏదైతే ఉందో అమరావతి పునఃప్రారంభోత్సవానికి అయితే కనుక త్రిత మహారథులందరూ వచ్చిన నేపథ్యంలో అతి సమీపంలోని ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. బట్ కానీ దీని అంతటినీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అమరావతి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తాళ్లేపాలెంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే పొలాల మధ్యలో ఉన్న పైపులు కాలిపోవడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పటికే తెలుస్తుంది. అయితే రాజధాని పనుల కోసం ఆ పైపులను తెచ్చి అక్కడ పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అది హీట్ ఎక్కువై కాలిపోయాయా లేదంటే ఎవరైనా కావాలని అక్కడ మంట వేశారా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరగబోతుందని ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే సిడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరోవైపు అమరావతిలో మోదీ సభ జరుగుతుంటే ఇక్కడ దానికి ఆ సభలోకి కొద్ది దూరంలోనే అమరావతి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్